మనం అందరం కలిసి గుడ్ ఫ్రైడే అంటే మనందరి రక్షణ కొరకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి పాపము నిమిత్తము మన పాపమును ఆయన భరిస్తూ శిలువ మరణం పొంది నిమిత్తంగా మనకు రక్షణ అనుగ్రహించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ దినమందు మనకు రక్షణ అనుగ్రహించి తన భారము మన పాప భారమంతా తన పైన వేసుకుని మనకు రక్షణ అనుగ్రహించడానికి గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాము. మరి చూసినట్లయితే మొదటి మాటగా తండ్రి వీరేం చేయించుగా వీరెవరు కనుక వీరిని క్షమించమని, మరి రెండో మాటగా మన పెద్దలు ఆనందరావుతో చెప్పిన రీతిగా నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటామని తెలియజేసిన ప్రకారంగా, మరి మూడో మాట మన చదివిన రీతిగా యోహాను సువార్త 19:20 యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యులను దగ్గర నిలిచి ఉండడం చూచి అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని ప్రార్థన చేస్తున్నామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వోన్నతుడ, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు తండ్రి. ఈ దినమందు ప్రభు అన్న తండ్రి నీ సిలువలో పలికిన అమూల్యమైన మాట మేము ధ్యానించుకున్నటకు నాయన తండ్రి మమ్మల్ని తల్లి సన్నిధి నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తుతులు ప్రభు. పలకబడిన ప్రతి మాట నాయన తండ్రి దానిలోని మర్మాన్ని తెలుసుకుంటూ తండ్రి మాకు తెలియజేసి మా జ్ఞానం అనుగ్రహించిన ప్రభావ మీ వందనాలు. మాట్లాడుచున్నది మేము కాదు కానీ తండ్రి మేము మాతో మాట్లాడి మాకు అవసరమైన వాక్యం మాకు అనుగ్రహించి నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం ఆలోచించుకుంది. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వినయంతో పెట్టుకొచ్చినాం పరమ తండ్రి. మరి చూసినట్లయితే అండి మొదటి మాట మరి తండ్రి మీరేం చేసిన మీరు ఎదురు కనుక అని మన ప్రభు యేసుక్రీస్తు స్టార్టింగ్ ప్రేయర్ చేస్తున్నారు అనమాట. మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితేనే కాస్త కాళ్ళకి కానీ చేతి కానీ తగ్గుతగితే వెళ్ళి పక్కన కూర్చుంటాం. అమ్మ నేను చేయలేను, నేను నడవలేను అని. కానీ మన ప్రభు యేసుక్రీస్తుని నిన్నటి దినముందు ఆయన సమస్త మానవుని కోసం అంటే రక్షణ కోసం ఉపవాసం ఉండి ఆ ఇష్టమైన తోటలో తన చెమట కూడా రక్త బిందువులాగా మారేంత విధంగా ప్రార్థన చేస్తూ ఈ దినమందు మనందరి రక్షణ కోసం శిలువ భారం అన్నమాట. మరి ఆ కొరడాన్ని తింటున్నప్పుడు ముళ్ళ కిరీటం ధరించినప్పుడు తన ఒంటిలో ఉన్న రక్తం మొత్తం మన కోసం కార్చారు. ఆ కొరడాతో తింటున్నప్పుడు ఆ ఫ్లష్ మొత్తం ఇట్లా బయటకు లాగబడినప్పుడు రక్తం అంతా ఒళ్ళంతా అలాగా కారుతుంటే ఆ ఎండకి ఆ గాలికి ఆ కారుతున్న రక్తం మొహం మీద అలాగా గడ్డ కడుతూ పెరడు కట్టిపోయి మొహమంతా అన్నమాట సొగసైన సులభమైన లేదని యెషయా ప్రవక్త ఎలాగైతే చెప్పి ఉన్నాడో అటు రీతిగా అనమాట ఆయన అలాగా బాధలు సహిస్తున్నా కూడా ఆయన ఏ మాత్రము తన గురించి ఆలోచించుకోకుండా మనందరి రక్షణ నిమిత్తం అనమాట మనందరి కోసం ఆయన ఇంకా సిలువలో పలుకుతూనే ఉన్నారు. ఆ టైంలో ఆయన సిలువ అసలు మామూలుగా ఆయన బోధిస్తుంటేనే చాలా చాలా సమూహాల నుంచి గలీ ప్రాంతాలన్నీ సమూహంగా వచ్చి ఆయన దగ్గరకు వచ్చి వాక్యం వింటా ఉన్నారు. అలాంటప్పుడు ఈ వార్త అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఉంటాయి. ప్రభు యేసుక్రీస్తుని సిలువ వేస్తున్నారని చెప్పి సగం తెలిసి ఉంటుంది. అంటే ఆ ప్రాంతం అంతా జనసమూహంతో నింపబడి ఉంటుంది. ఎక్కువగా మనకు ఏసీలు పెట్టుకుని కూర్చున్నాము. ఇంకా ఎక్కువ మంది ఉంటే కనుక మన రూములో కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి మనకు సఫికేషన్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఆ టైంలో కూడా అనమాట ఆ జనసమూహం అంతా అందరూ ఉంటున్నారు, గుంపులో ఉంటున్నారు. ఈయన సిలువ మోసుకుంటూ వెళ్ళి ఆ సిలువ వేసినప్పుడు అనమాట అందులో రక్తం అంతా కారినప్పుడు మన బాడీలోని 90% వాటర్ ఉంటుంది, ఒక 10% మాత్రమే బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ మొత్తం కారిపోయి అంటే హైపోవోలమిక్ షాక్లో ఉన్నాడు ఆయన. అంటే మాట్లాడలేని స్థితిలో ఉన్నారు. అయినా అట్లాంటి టైంలో అనమాట మన ప్రభు యేసు బాధ్యతను ఎక్కడ మర్చిపోలేదు. తన తల్లితో తాను 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నప్పుడు మరి మనం గ్రంథంలో చూసినట్టయితే ఎక్కువగా వయోవృద్ధులతో మాట్లాడింది 3 సందర్భాలు. మొదట దేవాలయం దగ్గర మాట్లాడారు, తర్వాత మరి బోధిస్తుంటే నా తండ్రి పని మీద ఉన్నానని చెప్పారంట. మూడోది ఇప్పుడు మనం సిలువలో పలికిన మాట అంటే ఎక్కువ సందర్భంగా తల్లితో మాట్లాడలేదు. అంటే ఆయన 30 సంవత్సరాలు కుటుంబంతో ఉన్నారు.
బాధ్యత తీసుకున్నారు, ఏంటనేది సమస్తం ఏదినాను. కాబట్టి అప్పుడు తల్లి బహుశా అప్పుడు తండ్రి చనిపోయి ఉండొచ్చేమని బైబిల్ స్కాలర్స్ అంటున్నారనమాట. అయితే మరి తండ్రి చనిపోయింది కదా, మరి తల్లి ఒకటే ఉంది, మరి తల్లి ఎలాగా బాధపడుతుంది, తన తల్లి ఏంటి పరిస్థితి అని చెప్పేసి అనుకోలేదన్నమాట. చాలామంది అంటే ఈ దినంలో మరియమ్మ కూడా అనమాట, తన బిడ్డ నన్ను ఎడబాస్తున్నారా, నాకు దూరం అయిపోతున్నారా అని తన హృదయంలో బాధ ఉండొచ్చు. ఇంకా నాకు ఎవరు తోడు, నాకు ఎవరు లేరు కదా అని చెప్పేసి తను బాధపడుతుంది అనమాట. అయితే మన ప్రభు యేసుక్రీస్తు కూడా అనమాట ఆ తల్లి యొక్క బాధను కూడా తెలుసుకున్నారు. చాలా మంది బిడ్డలు ఈ రోజుల్లో తల్లిదండ్రుల్ని ఎక్కువగా గౌరవించట్లేదు. వాళ్ళు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఎంతగానో వాళ్ళకి ఏది అవసరమో ప్రతి ఒక్కటి తల్లి తెలుసు. వాళ్ళకి అవసరమైనంత సమస్తం వాళ్ళు ఎరిగి వాళ్ళకి సమస్తం సమకూరుస్తారనమాట. అయినా కానీ మన పిల్లలు ఎలా ఉన్నారంటే, ఇప్పుడు మన ప్రభు యేసుక్రీస్తు లోకరక్ష కోసం అంత బాధపడుతుంటే తను ఏడుస్తుంది. కానీ ఈ దినంలో చాలా మంది పిల్లలు తల్లిదండ్రులు ఏడిపిస్తున్నారు. వాళ్ళు చేసే పనులు బట్టి తల్లిని ఏడిపిస్తున్నారు అనమాట. అయితే మన ప్రభు యేసుక్రీస్తు అయితే తన తల్లి గురించి తన బాధ్యతను తీసుకుంటూ, నా తల్లికి ఇంకా నేను ఏదో ఒకటి మరి చూడాలి, నేను దూరం అయిపోతున్నాను ఏంటని చెప్పేసి అనుకున్నప్పుడు అనమాట అక్కడ కనపడుతున్నారు ప్రభు యేసుక్రీస్తు, తల్లి అయిన మరియ, యోహాను. ఎందుకు మన ప్రభు యేసుక్రీస్తు బోధిస్తున్నప్పుడు చాలా మంది శిష్యులు ఉన్నారు కదా. మనం చూసినట్లయితే మనం చాలాసార్లు మన సేవకు చెప్తూ ఉంటాం అనమాట. 5,000 మంది అని, తర్వాత 500 మంది అని, తర్వాత 70 మంది అని, అలాగా అనమాట. మనం చూసుకుంటూ ఉంటే కనుక ఆఖరికి మిగిలింది ఎవరంటే యోహాను ఒక్కడే. అంతమంది ఉన్నారు కదా, మెడగదులు కూడా 120 మంది ఉన్నారు, తర్వాత 70 మంది శిష్యులు, తర్వాత అలాగే ప్రత్యేకించబడి 12 మంది శిష్యులు, తర్వాత రూపాంతరంలో వెళ్ళినప్పుడు 3 మాత్రం సెలెక్ట్ చేస్తున్నారు. ఇంతమంది ఉన్నటువంటి లాస్ట్లో చివరి దగ్గరికి సిలువ దగ్గరికి వచ్చింది మాత్రం యోహాను మాత్రమే. యోహాను ఎంత ప్రేమించంటే తన రొమ్మున అనుకున్న శిష్యుడుగా యేసు ప్రభు వారు యోహాన్ని కనుక్కున్నారనమాట. అంటే తన బోధ మొత్తం దగ్గరుండి చూసి ప్రభుని వదిలిపెట్టడం ఇష్టం లేక తన తల్లిని ఎట్లన్నా సరే నేను వెళ్ళిపోయిన తర్వాత నా తల్లిని తన బాధ్యత నా యోహాన్ని చూసుకుంటాడన్న ధైర్యం అనమాట. మరి పేదరు గారు కూడా అన్నారు కదా, ప్రభువా ఏదైనా అభ్యంతరం ఉంటే నీ వల్ల నేను అభ్యంతరం పడను, నేను మాత్రం ఎక్కడికి వెళ్ళను, నేను నీతోనే ఉంటానన్నారు. కానీ లేదు, జబదీ మా తల్లి ఏముంది, ప్రభువా నా బిడ్డల్ని నీ కుడి పక్కన ఒకరిని, నా ఎడమ పక్కన ఒకరిని వచ్చమని చెప్పాను అంతే కదా, మరి ఆడలో ఇవ్వలేదే అంటే మనం అడగడం మీద అడుగుతున్నాం. కానీ అటువంటి పరిస్థితుల్లో మనం సిలువ దగ్గరలో అన్నమాట, సిలువ దగ్గరలో ఉన్నది తల్లి అయిన మరియా, యోహాను, కొందరు స్త్రీలను మాత్రం ఉంది. అంటే ప్రభు యేసుక్రీస్తు ఉపదేశాలు వింటున్నాము, ఆయన స్వస్థతలు పొందుతున్నాము, ఆయన గురించి తెలుసుకుంటున్నాము. కానీ అందరూ ఆయన అన్ని చూసిన వాళ్ళే, కానీ ఆయన దగ్గర ఉన్నది మాత్రం వీరు మాత్రమే, కొందరు స్త్రీలు, యోహాను శిష్యుడు, తల్లి అయిన మరియ. మరి మనం ఎంతమంది మాత్రము ఆయన సువార్తలు వింటున్నాము, ఆయన ద్వారా స్వస్థతలు పొందుకుంటున్నాము, ఆయన ద్వారా మేలు పొందుకుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ శ్రమ రాగానే తప్పిపోతున్నాం. వాళ్ళ శ్రమ వచ్చినప్పుడు తప్పిపోయే వారిగా కాకుండా ఆయన దగ్గరగా నిలబడి ఆయనతో కూడా ఉండి ఆయన బాధను మనం చూస్తూ, అంటే ఆయన ఎంత ఆదరణ పొందుంటాడో, నా శ్రమలో ఉన్నవాడు కూడా వీరే అని చెప్పి ఒక వార్తలు కూడా అన్నారనమాట. అంటే మన ప్రభు యేసుక్రీస్తు శ్రమ పొందుతున్నప్పుడు వాళ్ళ దగ్గరలో కొందరైనా నా దగ్గర ఉన్నారు అన్న ఆదరణ పొందుతున్నాడు ఆయన. ఒకవేళ ఆడు కూడా లేకపోతే ఎలా ఉండేవాళ్ళు, అందరూ ఉన్నారు కాబట్టి ఆయన అనమాట చాలా ధైర్యంగా ఆదరణ పొంది ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు మరియా అనమాట తన చిన్నప్పటి నుంచి సుమియోను అన్నాడు కదా, అమ్మ నీ హృదయం నుంచి ఖడ్గం దూసిపోతుంది అన్నారు. ఆ వాక్యము ఆ తల్లి హృదయం అనమాట నెరవేర్పు చూస్తుంది. అంటే చాలా మంది అంటే కొన్ని విషయాలు చూస్తుంటే తల్లిని అనమాట, అయ్యో నా బిడ్డకి ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి కొంతమంది ఊర్చిపోవడము, పడిపోవడము, షాక్లోకి వెళ్ళిపోవడం అలా చేస్తూ ఉంటారు. కానీ ఆ తల్లి తన కుమారుడు తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారని తన మనసులో ఎంతో వేదన ఉన్నప్పటికీ కూడా వాటన్నిటి భరిస్తూ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నారని తెలుసుకుని
ఆ తల్లి ఎంతగానో అనమాట లోపల బాధపడుతూ ఉంది కానీ తండ్రి నెరవేరుస్తున్నాడు, నా కుమారుని తన తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు అని చెప్పేసి చాలా ధైర్యం. చాలా మంది అనుకుంటారు స్త్రీలు బలహీనులు, వీళ్ళు ఏం చేయలేదు అని అనుకుంటారు. కానీ తల్లి అయిన మరి స్త్రీ అని చూసుకుంటే కనుక స్త్రీ సంఘానికి సాధించి ఆ సంఘం కూడా అనమాట శ్రమ వచ్చినప్పుడు వెళ్ళిపోకుండా, శ్రమ కలిగినప్పుడు మనం చెదరిపోయే వారికి కాకుండా ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గర అయితే ఎంతమంది అయితే ఉన్నారో స్త్రీ సంఘంగా ఉన్నారో ఆ సంఘం శ్రమ కలిగినప్పుడు చెదిరిపోయేవారని కాకుండా స్థిరంగా నిలబడి మనం ఆయనకి తోడుగా ఉంటే ప్రభువు మనకి తోడుగా వేస్తారు. యోహాను ఎందుకు ఇచ్చారు? యోహాను అనగా అనమాట అర్థం కృపావాలి. ప్రభువైన యేసుక్రీస్తు అందరి హృదయాన్ని ఎరిగిన వాడే. ఎందుకు పేతురును లేదంటే ఇంకా చాలా మంది శిష్యులు లాగా వాళ్ళలో పట్టుకును ఎవరి తల్లిగా దగ్గర చేర్చచ్చు కదా. యోహాను ఎందుకు తను చూసేస్తున్నారు? యోహాను ఇప్పుడు తన వెంటే ఉండేవాడంట. బైబిల్ స్కాలర్ చెప్తా ఉంటారు, విన్నాను. యోహాను ఎప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ తను వెంటే ఉండేవాడంట. అంటే మిగతా వాళ్ళందరికీ ఏంటంటే సిలువ వేస్తున్నారు, రేపు పొద్దున మేము ఆయన అంతా ఉన్నామంటే మమ్మల్ని ఏం చేస్తారని భయపడి పారిపోయారు. అలా పారిపోయేవాడు కాకుండా ఏదేమైనా పర్వాలేదు, నా తండ్రి దగ్గర నేను ఉంటాను, నా ప్రభువుతో నేను ఉంటాను, నేను ఎక్కడ విడిచి వెళ్ళాను అని చెప్పి యోహాను అక్కడ కుమారుడు బాధ్యత తీసుకున్నాడు. ఆయన తల్లి బాధ్యతను మర్చిపోకుండా తన కుమారుడిని బాధ్యత తీసుకుంటాక ఆ గడియలోనే ప్రభు యేసుక్రీస్తు ఎప్పుడైతే చెప్పారో ఆ గడియలోనే తన తల్లిని ఇంతగా చేర్చుకున్నాడు. అంటే మన ప్రభు యేసుక్రీస్తు మరణించి తిరిగి పునరుద్ధారణి లేచి వెళ్ళినప్పుడు అప్పుడు యోహాను సువార్త 14 అధ్యాయంలో చెప్తారు కదండి. ఒకసారి చూద్దామా? యోహాను సువార్త 14 అధ్యాయము మొదటి నుంచి చూసినట్లయితే, మీ హృదయం కలవరపడనీయుడి, దేవుని యందు విశ్వాసం ఉంచున్నాను, నా యందు విశ్వాసం ఉంచుడి, నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచి వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడల నేనున్న స్థలంలో మీరు ఉండలాగున మరలా వచ్చి నా ఎదురుకు మిమ్మల్ని తీసుకుపోవచ్చు. అంటే మన ప్రభు యేసుక్రీస్తు మరణం తర్వాత మనందరి కోసం స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాం. ఆ వెళుతున్న తర్వాత మరి మనకు ఒక ఆదరణకర్త కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు అంటే యోహాను అనగా కృపావరం అంట, కృపావరము అనే అర్థం అనమాట. అయితే ఆ యేసుక్రీస్తు యోహాను అన్న శిష్యుడిని పరిశుద్ధాత్మలాగా మనం సంబోధించుకుంటే, సంఘము ఒంటరిగా ఉండడా దేవుడు అనుకోలేదు. ఆ సంఘాన్ని ఆ స్థలంలో సిద్ధపరచాలంటే పరిశుద్ధ ఆత్మను మనకు ఆదరణకర్తగా మనకు సంచకరికి పంపించున్నాడు. అయితే మనం ఆయన ఇల్లులో చేరాలంటే, నూతన యెరూషలేములో మనందరం చేరాలంటే కనుక యోహాను సువార్త 14 అధ్యాయము ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 14 అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే, ఆదరణకర్తగా తండ్రి నామమున పంపవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నింటినీ మీకు జ్ఞాపకం చేయండి. చూసారండి? అంటే మనం ఆదరణకర్తగా ప్రభు అయిన యేసుక్రీస్తు వదిలి వెళ్ళిపోకుండా అనమాట, ఆయన వెళుతూ పరిశుద్ధాత్మ మనకు తోడుగా ఉంచుతూ వాళ్ళందరినీ సిద్ధపరచడానికి అనమాట. నూతన యెరూషలేములో మనం అందరం ఎలా సిద్ధపడాలని ప్రభు అయిన యోహాను శిష్యుడైన యోహాను ఎలాగైతే తన తల్లి అయిన మరియకు అప్పగించున్నాడు, మరియని స్త్రీ అని అనుకుని మన సంఘం అనుకుంటే కనుక యోహాన్ని పరిశుద్ధాత్మని అనుకుంటే, ఆ పరిశుద్ధాత్మను సంఘాన్ని సిద్ధపరుస్తున్నాడు అనమాట. తన నూతన యెరూషలేముకి ఎలా వెళ్ళాలి అని అంటే, ఈ పరిశుద్ధాత్ముడు మనతో ఉండి సంఘాన్ని ఎలాగైతే మనం బలపడాలి, ఎలా సిద్ధపడాలనేది ఈ యోహాను ద్వారా అనమాట మనం అందరం సిద్ధపడేలాగా చేస్తున్నాం అనమాట. అంటే యోహాను కూడా అనమాట తను ఈ గ్రంథంలో రాసినప్పుడు ప్రభు యేసుక్రీస్తుని మెస్సీగా చూపించాలనుకున్నాను అనమాట. మాట్లాడిన విషయంలో ప్రతిసారి స్త్రీ అమ్మ అని బోధించింది 4 సార్లు. కానాను విందులో అమ్మ నా గడి ఇంత రాలేదని చెప్తారు కదా, కానాను విందులో అమ్మ అని అంటారు. తర్వాత ఇంకోటి
చెప్పండి మీరు. ఇంకెక్కడ అంటారు? పాపాత్రాన్ని స్త్రీ అందరు రాళ్ళతో పట్టబెట్టడానికి వస్తున్నప్పుడు అమ్మ అని బోధిస్తారు. ఇంకొక చోట సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు అమ్మ నా కాలం వచ్చినది అని చెప్పి మాట్లాడతారు. ఇంకో చోట తల్లి మరియతో అమ్మ అని మాటను ప్రతిసారి ఇంగ్లీష్ బైబిల్ చూసినట్టయితే మదర్ అని ఉండదు, ఉమన్ అని ఉంటుంది. ఉమన్ అంటే స్త్రీ అంటే సంఘానికి సాదృశ్యం అనమాట. అంటే సంఘము ప్రభువుని యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటు కొరకు యోహాను అనే శిష్యుడు అంటే ఆదరణకర్త పరిశుద్ధాత్ముడు మనందరినీ సిద్ధపరచడానికి మన ప్రభువైన యేసు బాధ్యత తీసుకుని అంటే పరిశుద్ధాత్ముడు అనే మనకు తోడుగా ఉంచుతూ మనందరినీ సిద్ధపరచడానికి ఆయనకి అప్పగించాలి. అంటే తన సిలువను అంత బాధపరుచున్నా కానీ ఆమె మర్యాదలు అనుకుంటుంది, నా చెయ్యి పట్టుకు నడుచుకుంటాడు కదా, ఎంతోమంది నా బిడ్డని పోయిన వారిని కదా మాట్లాడే ప్రభు బయట వచ్చి చేయమని కలిగారు కదా, ఎంతమంది స్వస్థత పొందుతారు, ఎంతమంది మరి వేలు పొందుతున్నారు, కానీ ఈ రోజు నా కుమారుడిని సిలువ వేయమని చెప్పి అంటున్నారు అని లోపల బాధపడి ఉండొచ్చు. అయినా కానీ ప్రభు చిత్తం నెరవేర్చిందని చెప్పి మరియా తన హృదయంలో నమ్మింది కాబట్టి ఆ ధైర్యంగా నిలబడగలిగింది. సో స్త్రీ అయిన మనము అంటే సంఘమైన మనము ప్రభువుని యేసుక్రీస్తు రాకడ కొరకు మన ప్రభువుని యేసుక్రీస్తు ఎలాగైతే ఆదరణకర్త పరిశుద్ధాత్మను మనకు తోడుగా వచ్చి మనల్ని సిద్ధపరచడానికి మన యోహాను శిష్యుల ద్వారా మనల్ని ఎలా బలపరిచారో, చాలా మంది మనుషులైతే సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళొచ్చేమో కానీ మన ప్రభు మనల్ని విడిచిపెట్టేవాడు కాడు. ఆయన నమ్మదగిన వాడు. గొర్రెలు చెదిరిపోతాయని అన్నారు కానీ కాపరి వల్ల గొర్రెలు చెదిరిపోయేటట్టు ఉండకూడదు. కానీ మన ప్రభువుని యేసుక్రీస్తు మనందరినీ సమకూర్చి మనందరిని ప్రేమించి ఆయన నిత్యరాజ్యం కొరకు ఎలాగ మనం సిద్ధపడాలో మన ప్రభువుని యేసుక్రీస్తు మన శిష్యుడైన యోహాను ద్వారా అన్నమాట తన ఇంటని ఎలాగ చేర్చుకున్నాడు. నూతన యెరూషలేమును మనం సిద్ధపడడం కోసం మన ప్రభువుని యేసుక్రీస్తు శిలువలో కూడా అన్నమాట తన బాధ్యత తీసుకొని మనందరినీ సంసిద్ధపరుచుతున్నారు. మరి మనందరం ఎలా ఉన్నాము? మన శ్రమ కలిగినప్పుడు మనం పారిపోయే వాళ్ళం ఉన్నామా? మన శ్రమలో మన దేవుని దగ్గరలో నిల్చున్నామా? దేవుని దూరం నుంచి పారిపోయే వాళ్ళం ఉన్నాముగా మనం ప్రశ్నించుకోవాలన్నమాట. మరి ఈ చిన్న వాక్యము దీవించమని